బీజేపీ కుట్రలను తిప్పికొడదాం, సార్తో ఓట్లు పోకుండా అలర్ట్గా ఉందాం. పీసీసీ సమన్వయ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం. ఈ ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి పనులు పెట్టుకోవద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు దక్కేలా పార్టీ బీఎల్ఏలు బాధ్యత తీసుకోవాలని ఆదేశం. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నేతృత్వంలో ఇందిరాభవన్లో భేటీ. హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, పీసీసీ మహేష్ మంత్రులు హాజరయ్యారట. సర్ పేరుతో ఓట్లను తొలగించాలనే బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని ఈ సర్ పేరుతో ఎవరికి వచ్చిందో బాధ తెలియదు, కానీ ఇప్పుడు ఎంఐఎంకి వచ్చింది అసలు బాధ. ఎంఐఎం పైన తీవ్రమైన ఆరోపణలు ఉంటాయి. ఏమి దొంగ ఓట్లతో ఎమ్మెల్యే సీట్లు గెలుస్తుంది అనేటువంటిది. ఇక వాళ్ళు బురికేసుకొని వచ్చి 4 ఓట్లు వేస్తారు, 5 ఓట్లు వేస్తారు, 10 ఓట్లు వేస్తారు అని చెప్పి ఆయన నాంపల్లిలో కంటెస్ట్ చేసినటువంటి ఆయన పేరు ఏందో ఫిరోజ్ ఖాన్ చెప్తా ఉంటాడు వీళ్ళు ఇట్లా చేసిరని. ఇప్పుడు వాళ్ళకు వచ్చింది బాధ. ఈ సర్వ్ ఓట్లతో ఇప్పుడు దొంగోట్లు వేసే పరిస్థితి ఉంటుందా ఉండదా, మరి ఎంఐఎం ఏమన్నా బీజేపీ ఏమన్నా ఎంఐఎంకు మినాయింపు ఇచ్చిందా అనేది చూడాలి. కానీ వాళ్ళకు వచ్చింది. అవునా ఒక విషయం, ఈ సర్రు బిర్రు ఎందుక? ఓటేసేటప్పుడు ఇప్పుడు పింఛన్ తీసుకునేటప్పుడు ఏలుముద్రలు కావాలన్నాయి మీకు, కంట్రోల్ బియ్యం తీసుకునేటప్పుడు కళ్ళు కావాలన్నాయి. మరి ఓటేసేటప్పుడు కూడా ఏలుముద్ర ఉంటే అయిపోతుంది కదా. అందరిది ఏలుముద్ర తీసుకో, సంతకం తీసుకునే ప్లేస్లో ఇట్లా ఏలుముద్ర తీసుకుంటే అది ఆధార్తో లింక్ అయి ఉంటే ఈ ఏలుముద్ర ఆధార్ సరిపోతే అప్పుడు ఈయన కరెక్టేనా కాదని తేలిపోతుంది కదా. ఇక దొంగ ఓట్లు ఎక్కడ? ఇక ఒక్కసారి ఓటు అయిన తర్వాత ఇంకో రెండోసారి ఓట్లు లేకుండా మన సాఫ్ట్వేర్లు మార్చుకుంటే అయిపోతుంది కదా. ఇదో డ్రామా భారతీయ జనతా పార్టీ. ఇక పబ్లిక్ విశ్వాసాన్ని ఎట్లయినా పొడగొట్టుకున్నాం కాబట్టి దొంగోట్లతోనన్నా గట్టెక్కుదాం. ఇక ఎన్ని రోజులు గాలబెడతాం ఈవీఎంలు బెంగాల్లో గాలబెట్టినట్టు అని వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళు వస్తూ ఉన్నారు.